అదే ఇప్పుడు ఆయన చెప్పిందేమో అది ఫస్ట్, ఇప్పుడేమో ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడేమో ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని రోడ్ల పాలు చేసి ఫ్రీ ప్రైమరీ అని అది అని రోడ్ల పాలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 కూడా ఇవ్వకుండా ఆ చాలని జీతంతో మేము మా కుటుంబాలను ఇది చేసుకోలేక ఇట్లా ఈయన ఎంబడబడి రోడ్ల పోంటి ఇట్లా వస్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ పట్టేసి రోడ్ల మీద ఎక్కించుకొని పోయి డబ్బులు లేవు మీకు ఏంది తీసుకొచ్చి ఇస్తా అంటుండు. మరి కోసిన డబ్బులు లేవు అని అంటే అందరికి ఎలా ఇస్తున్నాడు? మాకు మా వరకు వచ్చే వరకే డబ్బులు లేవా? మిమ్మల్ని కోటీశ్వరాలను చేద్దాం అనుకుంటాడా? యాక్చువల్లీ ఆయన దగ్గర డబ్బులు కోటీశ్వరాలం వద్దాం మాకు పట్టా బొట్ట మా పిల్లలకి ఇంత బతికించుకొని ఇంత చదువు చేపించుకునే జీతం ఇస్తే చాలు. మాకు మేము కోటీశ్వరులను అవుతాం. మేమెంతైతే పని చేస్తున్నామో మా కష్టానికి తగినటువంటి ఫలితం ఇస్తే చాలు. ధర్నా కూడా చేసుకొని ఇస్తలేడు. 4 రోజుల నుండి పోలీసు వాళ్ళు ఇండ్ల కాడికి వస్తున్నారు, స్కూల్ కాడికి వస్తున్నారు.